ఆ అలవాటు ఉంటుందని నేను ఆనందించి నేను చాలా సంతోషిస్తూ కలెక్టర్ గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ నేను పిలవగానే వచ్చినందుకు మరోసారి చికెన్ మేళా నిర్వహించిన మా అందరి తరఫున నీకు ఎమ్మెల్యే గారికి అలాగే ఈ స్టేజ్ అలంకరించిన మిగిలిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ విరమిస్తూ ఉన్నాను. డాక్టర్ కె మురళీకృష్ణ గారిని చికెన్ అండ్ ఎగ్ మేళాను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. మన తణుకు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి మెగా చికెన్ అండ్ ఎగ్ మేళాకు సంబంధించి ఈ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సభాధ్యక్షులైనటువంటి మన ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ గారికి, మరి ఆర్డీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా జిల్లా ఆఫీసర్స్కు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజానీకానికి, కోళ్ళ రైతులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. కలెక్టర్ గారు డిజాస్టర్ చైర్మన్గా వెంటనే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి జిల్లా ఆఫీసర్లందరితో కూడా కంటైన్మెంట్ అండ్ కంట్రోల్ మెజర్స్ని ఏ విధంగా చేసి ఈ వ్యాధిని అరికట్టడానికి చాలా కృషి చేసి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి వెంటనే 21 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేటువంటివి ఫామ్ చేసి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ ఏరియాని రెడ్ జోన్ కింద, దాని నుండి 10 కిలోమీటర్ల దూరంలో సర్విలెన్స్ జోన్ కింద, అలర్ట్ జోన్ కింద డిక్లేర్ చేశారు. మరి వెంటనే తదుపరి కార్యక్రమాలన్నీ కూడా పర్సనల్గా మేడం గారు కూడా 2 సార్లు విజిట్ చేసి మేము చేస్తున్నటువంటి శానిటైజేషన్ కానీ, డిస్ఇన్ఫెక్షన్ కానీ, కల్లింగ్ కానీ ఇవన్నీ కూడా పర్సనల్గా చూస్తూ మమ్మల్ని అందరూ మాకు తగిన సూచనలు చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేటువంటిది బర్డ్ నుంచి యానిమల్కి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ, 99.99% రాదు. ఎక్కడైనా కానీ ఆ ఇండివిజువల్ యొక్క ఇమ్యూనిటీ కానీ తక్కువ ఉన్నట్లయితే, లేదా వేరే ఈ జబ్బు అనేటువంటిది మనుషులకు ప్రబలదు అనేటువంటిది చాలా ప్రచారం చేసాం. అయినప్పటికీ కూడా ఇంకా అపోహలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా గౌరవ పశుసంవర్ధక శాఖ మంత్రుల యొక్క, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ చికెన్ మేళా, ఎగ్ మేళాలు అనేటువంటిది జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెడికల్ టెస్టులు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి పాజిటివ్ రాలేదు. కాబట్టి మేమందరం మీ ముందు లైవ్ ఎగ్జాంపుల్గా నిలబడి ఉన్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఈ రకాల సంపూర్ణంగా ఉన్నదా చెప్తూ ఉంటారు. నేను ఎగ్గడే టీచ్ ద డాక్టర్ ఇవే ప్రతిరోజు సుబ్బారావుకి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ఆర్ఎల్ రాధాకృష్ణ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారు నాగరాణి గారికి, మరి అధికారులకు, ఇక్కడ విచ్చేసిన మరి పౌల్ట్రీ సిబ్బంది, పౌల్ట్రీ ఫార్మ్స్ యజమానులకి అందరికీ నమస్కారాలు. మరి ఈ రోజున చూస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. పౌల్ట్రీ ఫార్మ్స్ వారే కాదు, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తినకూడదు అనే విషయంతో. నేను చూసినట్లయితే హైదరాబాద్లో కూడా ఎవరు పౌల్ట్రీ ఈ కోడి మాంసం తినట్లేదు. అందరూ వేట మాంసం దగ్గర లైన్ క్యూలో ఉన్నారు తప్ప నేను మొన్న ఆదివారం చూశాను. ఎవరు కూడా చికెన్ దగ్గర ఎవరో తినట్లేదు. బోర్డులు పెట్టారు 200, 180 రూపాయలు ఇవన్నీ. అయినా కూడా అంత భయం పుట్టింది ప్రజల్లో, అంత భయంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. దాని నుంచి ఆ భయం నుండి పోగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మరి ఇక్కడ చికెన్ ఎగ్ మేళా పెట్టడం జరిగింది. మనందరికీ కూడా తెలిసిన విషయమే, చికెన్లో పోషకాహారాలు ఉన్నాయి, అలాగే ఎగ్లో కూడా పోషకాహారాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయం. ఎక్కువ మంది మటను, ఫిష్, ప్రాన్స్ కన్నా ఎక్కువ ఆహారం తీసుకునేది చికెన్ ద్వారానే. అలాగే ఒక కాన్ఫిడెన్స్ కోసం, దేనికి కాన్ఫిడెన్స్? బర్డ్ ఫ్లూ అన్నది కొత్తగా వచ్చింది ఏం కాదు. సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో, ఏదో ఒక మూల, ఏదో ఒక సీజన్లో కంటిన్యూస్గా ఏదో ఒక ఫామ్లో ఉన్న ఈ డిసీజ్ అండి. బర్డ్ ఫ్లూ అంటే వైరల్ డిసీజ్. అలాగే ఇంకా బ్యాక్టీరియల్ డిసీజెస్, ప్రోటోజోన్ డిసీజెస్, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి, ఫంగల్ డిసీజెస్. ఏదేమైనా కూడా మన భారతీయులు ఆల్మోస్ట్ అందరం కూడా ఫాలో అయ్యేది ఒక కామన్, ఇవి వేడిగా శుచిగా వండుకుని తింటాం.
ఆ వేడి అనేది ఏదంటే 1 నిమిషమో 2 నిమిషాలు కాదు, సుమారుగా 20 నిమిషాలు 15 నిమిషాలు అయినా ఉడికించి తింటాం కోడిగుడ్లకి అయితే. అలాగే మాంసం అయితే సింపుల్గా వండుకున్నా కూడా 10-15 నిమిషాలు మినిమం టైం పడుతుంది. యాంటీ క్యాన్సరస్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కోడిగుడ్డు ఈజీగా బాయిల్ చేసి తినేది, ఎక్కువ సాల్ట్ కానీ ఏ అదర్ ఇది కానీ అందరికీ కూడా సేఫ్. అలాగే హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ కూడా సేఫ్. ఈజీ 5 సంవత్సరాల క్రితం అది తర్వాత అంతే లెవెల్లో కొంత మన ప్రదేశాల్లో కొంచెం భయపెట్టింది బర్డ్ ఫ్లూ. కానీ బర్డ్ ఫ్లూ ఈజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. దానికి అట్లనే ఈ మనకేదో వచ్చేస్తుంది అన్నది అయితే లేదు. మీరు ఇంటర్నెట్లో వరల్డ్ WHO వెబ్సైట్లో ఎతికితే కనుక 2 సంవత్సరాల్లో 250 మంది కేసెస్ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ అయింది. అవి కూడా కొంత వైరస్ యొక్క అపరివర్తనాల వల్ల జరిగినవి. సో వైరస్ హ్యూమన్లో వచ్చినది అన్నది చాలా తక్కువ ఇన్స్టెన్సెస్. చక్కగా వంట పరిశుభ్రంగా పాత్రలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చికెన్ మేళా కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి పౌల్ట్రీ ఫెడరేషన్ ఏపీ అధ్యక్షులు కోట్లపల్లి వెంకట సుబ్బారావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చదలవాడ నాగరాణి గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, అలాగే జేడీ యాన్యువల్ హస్బెండరీ మురళీకృష్ణ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ గారికి, నెక్ అధ్యక్షులు మల్లిన్ శ్రీనివాసరావు గారికి, గంగాధర్ గారికి, అలాగే డాక్టర్ సూర్యప్రకాష్ గారికి, వినయ్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి తణుకు మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ ఎండిఓ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్కు, అదేవిధంగా వినియోగదారులకు, మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చికెన్ అండ్ ఎగ్ మేళాని పౌల్ట్రీ ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్నారంటే దాని వెనుకున్నటువంటి కారణం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గత నెలలో ఈ ప్రాంతంలో ఐడెంటిఫై అయినటువంటి వైరస్ వలన ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ని కానీ ఆ రేడియస్లో వేల్పూర్లో ఒక పౌల్ట్రీ ఫామ్లో పాజిటివ్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల రేడియస్లో, అలాగే 1 కిలోమీటర్ రేడియస్లో కూడా రెడ్ జోన్, అదేవిధంగా సర్వేలెన్స్ జోన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అందరినీ కూడా ఈ పరిధిలో చికెన్ అండ్ ఎగ్ని వినియోగించొద్దని ప్రభుత్వం వారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా ఈరోజు చికెన్ అండ్ ఎగ్ వినియోగించే విధంగా, ముందుకు వెళ్ళే విధంగా అందరిలోనూ కూడా అవగాహన తీసుకురావాలి, అందరికీ కూడా ఒక ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చికెన్ అండ్ ఎగ్ మేళాని పౌల్ట్రీ ఫెడరేషన్ వారు నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే పౌల్ట్రీ ఫార్మర్స్, ఈ జిల్లాలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో, మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,60,00,000 కోళ్ళని పెంపకం ద్వారా చేస్తున్నటువంటి రైతులు 300 మంది రైతులు ఉన్నారు. వారి ద్వారా వారి పౌల్ట్రీ ఫామ్లో చేస్తున్నటువంటి కార్మికులు కానీ, ట్రేడర్స్ కానీ, గత నెల రోజులుగాను కూడా రైతుల నుంచి ట్రేడర్స్ వరకు అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఈరోజు మరలా పౌల్ట్రీ అన్నీ కూడా, అలాగే చికెన్ షాపులు కానీ, ఎగ్ షాపులు కానీ ఓపెన్ చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందరూ కూడా నిర్భయంగా ఈరోజు చికెన్ అండ్ ఎగ్ని వినియోగించవచ్చు. మనం వండేటటువంటి టెంపరేచర్ని బట్టి అది ఎటువంటి ఇబ్బందులు అనేది మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎనివే అవన్నీ కూడా వైరస్ కూడా ఎక్కడా కూడా స్ప్రెడ్ అవ్వలేదు, ఎక్కడా కూడా అటువంటిది పరిస్థితులు లేవు. కనుక ఈరోజు అందరూ కూడా చికెన్ అండ్ ఎగ్ని నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎగ్గు ఇవన్నీ కూడా ఒక ప్రోటీన్గా మనందరికీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం డైలీ వారి ఆహార అలవాట్లలో ఎగ్గును కూడా ఒక భాగంగా చేసుకుంటే మనకు కావాల్సినటువంటి, బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ కూడా అందుతుంది. నేను కూడా పౌల్ట్రీ ఫార్మర్స్కి ఒక కస్టమర్ని. రోజు నేను ఒక ఎగ్ తింటాను కంపల్సరీ. బ్రేక్ఫాస్ట్లో ఒక ఎగ్ కంపల్సరీ నేను తింటాను. ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా నేను ఏది మారినా ఎగ్ మాత్రం మాను. ఒక ఎగ్ తినైనా ఉంటాను. ఆ విధంగా ఈరోజు తప్పనిసరిగా అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఫుడ్ ఎగ్. దీనికి మనందరం కూడా ఈరోజు అధికారులు కూడా సహకరించి, ఈరోజు వైరస్ వచ్చినప్పుడు కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా రైతులందరికీ కూడా సహకరించి వారిలో ధైర్యాన్ని కల్పించి ఆ రోజు
పాజిటివ్ వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కూడా కంగారు పడుతుంటే వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని కల్పించి ప్రభుత్వం నుంచి కూడా కలెక్టర్ గారు కూడా సహకారాన్ని అందించారు. అలాగే జేడీ గారు కానీ యానిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ కూడా ఈరోజు రైతులకి అండగా నిలబడ్డారు. అలాగే ఈరోజు ఏదైతే రైతులు ఇబ్బంది పడ్డారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏదైతే దానికి నష్టపరిహారం ఉందో దానికి అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు సుబ్బారావు గారి కోరిక మేరకు ఎవరైతే లోన్స్ రీషెడ్యూల్ చేయమని ఈరోజు చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన షేర్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎస్ఎల్బిసిలో ద్వారా ఆ రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేసే విధంగా కూడా నా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి చాలా అండగా నిలబడినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అలాగే ఈరోజు అన్ని వర్గాలు కూడా గత ప్రభుత్వంలో బాధితులుగా మిగిలారు. ఆ రోజు రైతులు కూడా పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు 5 సంవత్సరాల్లో ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఒకసారి వెళ్ళుంటారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 3 సార్లు కలిశారు పౌల్ట్రీ ఫార్మర్స్. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల పట్ల బాధ్యత ఉంటుందనే దానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఎప్పుడు కూడా రైతులకు అండగా నిలబడేటటువంటి నాయకుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం కూడా రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా రైతాంగానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా రైతుల పక్షపాతిగా నిలుస్తుంది. ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ ఇతర రైతాంగానికి కానీ వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాలకి అన్నిటికీ కూడా ప్రాముఖ్యత ఇచ్చి బడ్జెట్లో కూడా 48,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఇచ్చినటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు రైతాంగానికి అందరూ కూడా వ్యవసాయం వరి పండించే రైతులకే కాకుండా ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ ఆక్వాకల్చర్ కానీ ఈరోజు ఆక్వా రైతులకు కూడా రూపాయన్నరకే విద్యుత్ అందించే విధంగా కూడా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు చేయడం జరిగింది. అన్ని విధాలుగాను కూడా ఈరోజు వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 62% మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అతి ప్రాముఖ్యమైన రంగంగా గుర్తించింది. రైతులందరికీ కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తాం. అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇటువంటి మేళా ద్వారా ఈరోజు మన తణుకు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక భరోసాను కల్పిస్తూ నిర్వహించడం చాలా సంతోషం, అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఫెడరేషన్ సభ్యులకి, ఫార్మర్స్కి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సోమరాజు గారు కూడా పెద్దలు తాతరాజు గారు కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఇటువంటి నెక్ సంస్థని ఈ బిల్డింగ్ని ఈ కళ్యాణ మండపం అభివృద్ధి చేయడానికి కూడా తాతరాజు గారు ఎంతో కృషి చేశారు. ఆయన ఈరోజు అటువంటి మంచి ఫార్మర్స్ ఉన్నటువంటి ప్రాంతం మీ అందరికీ కూడా మా సపోర్ట్ ఎలవేళలా ఉంటుందని మీ అందరికీ అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారికి, తర్వాత గంగాధర్ రావు గారికి, డాక్టర్ సూర్యప్రకాష్ గారికి, నెక్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఎంసీ చైర్మన్ బసవరామకృష్ణ గారికి, జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ గారు, ఆర్డీఓ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ మరియు వేదిక కింద ఉన్న పెద్దలు, రైతులు, ఈ కార్యక్రమానికి చేసిన మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంతా చాలా చక్కగా చెప్పారు ఏం జరిగింది గత 25 రోజులుగా అనేది. పౌల్ట్రీ ఫార్మర్స్లో ఒకలాంటి భయోందోళనకు గురయ్యే విధంగా పరిస్థితులు నెలకొన్న సందర్భంలో మనకి ఇక్కడ బర్డ్ ఫ్లూ ఇక్కడ వేల్పూరులో డిక్లేర్ అయినప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంతా కూడా ముందుకు వచ్చి
వారు చాలా రిస్కీ అయినప్పటికీ కూడా సహాయక కార్యక్రమాలు చేయడం, అక్కడ తీసుకోవాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతా కూడా టేకప్ చేయడం జరిగింది. అయితే అక్కడ కొంతవరకు కూడా 1 కిలోమీటర్ తర్వాత 10 కిలోమీటర్ రేడియస్లో మనం చికెన్ ఎగ్ అమ్మకాల మీద నిషేధం పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా చక్కబడింది. కానీ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న ఇలాంటి సందర్భాల్లో పేదలకి సామాన్యులకి అందుబాటైన ప్రోటీన్ ఫుడ్ కోడి మాంసం తర్వాత గుడ్డు, ఇవి అందరూ కూడా ప్రజలు భయం లేకుండా ధైర్యంగా కన్జ్యూమ్ చేయడానికి ఈరోజు ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ మెగా చికెన్ అండ్ ఎగ్ మేళా చాలా సక్సెస్ఫుల్గా ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఒక సందేశం వెళ్ళి ఎవరైతే అందరూ కూడా దాన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే ప్రభుత్వం నుంచి మనం ప్రతి స్కూల్లో కూడా ఎగ్ పిల్లలందరికీ కూడా ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీస్ నుంచి బాలింతలు గర్భిణీ స్త్రీలకి పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడంలో భాగంగా ఈ గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సురక్షితంగా ఈ ఫుడ్ కన్జ్యూమ్ చేయొచ్చు, ఎవరు కూడా ఆందోళన పడక్కర్లేదు. అయితే డాక్టర్ గారు చెప్పినట్టు దాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పాత్రలు ఉపయోగించి వండుకోవాలి. అలాగే నిర్ణీత డిగ్రీలు ప్రాపర్గా మన ఇండియన్ కుకింగ్లో మనం బాగా ఉడికించి తింటాము. అదేవిధంగా దాన్ని ప్రాపర్గా ఎగ్ చికెన్ ఉడికించి ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్ళు తింటే ఎటువంటి ప్రమాదము లేదు అనేది పదే పదే నిరూపితమైంది. అదేవిధంగా ఈ పక్షుల నుంచి బర్డ్స్ నుంచి మనుషులకి వచ్చే ప్రసక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగానే ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రైతులు చిన్న రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు, వారికి ఏ విధంగా ఆదుకోవాలి అనేది ఫెడరేషన్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. తర్వాత రీషెడ్యూలింగ్ ఆఫ్ లోన్స్ అనేది గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అట్లాగే మా స్థాయిలో కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఫార్మర్స్ దాని మీద ఆధారపడి ఉన్న అనేక మంది వేలాది మంది యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. గుడ్డు తినమన్నాడు, ఆయన 2 గుడ్లు తిన్నాడు రోజు. ఇంకా ఆలోచన చేస్తున్నాడు, 4 నుంచి 6 గుడ్లు తినండి, అద్భుతంగా బరువు తగ్గండి, అన్ని రోగాల నుంచి రక్షణ చేసుకోండి. 241 పేజ్ ఆయన జీవిత చరిత్రలో. సార్ మైక్ కింద పెట్టండి సార్ ఒకసారి మైక్. నో 1, 2, 3 నా రికమెండేషన్ 6x. స్వయంగా చికెన్ని తింటున్నారు మరియు ఎగ్ తింటున్నారు. ధన్యవాదాలు సార్ మీకు చికెన్ అండ్ ఎగ్ మేళాకి అయినందుకు.